ప్రభాస్ సాంగ్స్ చాలా సినిమాలు ఓసి మంచి ఓసి కోటలు గుర్తి మామూలు లేదు నేనుగా మాత్రం మంచిగా మోహన్ రొమాన్స్ చేస్తాడు లవ్ బైట్ ప్రభాస్ అంటే మాకు కావాల్సిందే కానీ ఏంటంటే భయ చిన్న చిన్నగా మాట్లాడు చూసుకోవాలి ప్రభాస్ ఒక హాలీవుడ్ ఒక బాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ ఏది పడుతుంది ఆ లెవెల్లో చూపించారు ఇప్పుడు ఒకటే ఆయన అమ్మ ప్రభాస్ నా కొడుకులారా సినిమా చూడండి సినిమాని అర్థం చేసుకోండి మనకేం కావాలా సినిమాలో కంటెంట్ కావాలా సినిమా పోతే అరుంధతి కాంచనా మసూద ఏది పని కాదు రాజా సాబ్ ముందు ఏది అసలు కొట్టుకుంటా అంత మంచి నేను మాత్రం సినిమా స్క్రీన్ లో దయ్యంగా అనిపించినా లేకపోతే సంజయ్ దత్ గారు ఉన్నా లేకపోతే ముగ్గురు హీరోలు ఉన్నా మాకెవ్వరితో సంబంధం లేదయ్యా నీకు దండం ఆ కొత్త కొత్త లుక్స్ చూస్తుంటే నీ అమ్మ ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో కాదు పాన్ ఇండియా స్టార్ లో ఎంత మంది వాళ్ళని కూడా మర్చిపోతాము ఆ యాక్టింగ్ అయినా ఒక బుజ్జిగాడ్లో ఒక డార్లింగ్ లో ఎట్లా ప్రభాసం చూస్తామో ఈ రాజా సాబ్ లో అలా చూస్తామని చెప్పుకోవచ్చు వస్తున్నాయి కదా మూవీ మీద మీరేమంటారు అన్న వాళ్ళంతా చెత్త నా కొడుకులు నిజంగా నేను ప్రభాస్ ఫ్యానే నేను ఒక రివ్యూయర్ నే ఒకవేళ బాగాలేకపోతే నిజంగా బాగాలేదనంట 300 కాదు 500 పెట్టినా తక్కువ కాదు నిజంగా ప్రభాస్ లాంటి హీరోని చూడాలి ప్రభాస్ ఒక ఫ్రెష్ లుక్స్ లో చూడాలి అని అనుకుంటే ఈ సినిమాకి అయితే 100% రావాలి. అంటే వింటేజ్ ప్రభాస్ కనిపించారా? నిజంగా అనిపించిందన్న ఒక డార్లింగ్ సినిమాలా ఒక బుజ్జిగాడ్ సినిమాలా ఒక స్పాగ్ ఏదైతే ఉందో ఇన్ని రోజులు ఏదైతే మనం మిస్ అయిపోయినామో ఆ స్పాగ్ ఉందన్న నిజంగా చెప్తున్నా. ఇంతకు ముందు చాలా మంది అన్నారు ఆయనకు ఒక యాక్షన్ పనికొస్తుంది మనకు ఒక కామెడీ రాదు మనకు ఒక న్యూ లుక్స్ తో నాకు రానిక రాదు ఏమంటే బాడీ చూపించుకుంటాడు అని ఆ అన్న ప్రతి ఎదవకి చెప్తున్నా ఒక్కసారి అన్న పర్ఫార్మెన్స్ చూసి మీ హీరోల గురించి చూసుకోండి అని నిజంగా చెప్తున్నా. ఉత్తర ర్యాంప్ ఆడిచ్చిండు రికార్డ్స్ బ్రేక్ అవుతాయంటారా అన్న? రికార్డ్స్ అని కాదన్నా అది ఒక మామూలు సినిమా రికార్డ్స్ అని కాదు ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ మీల్స్ అని చెప్తున్నా. నిజంగా ఒక 500 కోట్లు దాటినా సరే అంత ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెప్తా. కొంచెం సెకండ్ హాఫ్ లాగ్ ఉంది అంటున్నారు మూవీ ఏమంటారు? అన్నా సెకండ్ హాఫ్ అంత లాగ్ ఏం లేదు కొంచెం ఫ్లిమ్సీ అనిపిస్తాం మనకు అంతేగాని ఓవరాల్ గా సినిమా మాత్రం వేరే లెవెల్. లాస్ట్ ఒకటే చెప్తా రాజులకే రాజు రాజు. ఎవరన్నా ఈ సినిమా బాగాలేదంటే మాత్రం మన కర్మ. ఇంకా ఫస్ట్ మూవీ చూడండి మూవీ ఇన్వాల్వ్ కండి ఫస్ట్ మూవీ అర్థం చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంత బాగా తీసారంటే ఇంత బాగా మారుతి గారు ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఏం లేదు కామెడీ పర్పస్ ఉంది. ఒక స్టోరీ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ చూడాలి. మొత్తం ఒక ఇంట్లో ఉంటుంది హారర్ కాన్సెప్ట్ ఆ లొకేషన్స్ అవన్నీ చాలా హైలైట్ అసలు నీట్ గా ఉంది మామూలుగా లేదు అదిరిపోయింది. ప్రభాస్ గారు రాజా సాబ్ ఈ సంక్రాంతి పండుగ ఖచ్చితంగా రాజా సాబ్ ఇట్టు కొడుతుంది. ఈ సంక్రాంతి విన్నర్ ఎవరంటే ప్రభాస్ గారు అండ్ మారుతి గారు. రాజా సాబ్ మూవీ హిట్ 24 క్రాప్స్ 24 రకాల యాక్టింగ్ చూపించారు ప్రభాస్ గారు. ఆ కామెడీ టైమింగ్ ఏంటి ఆ లుకింగ్ ఏంటి ఆ డ్రెస్సింగ్ ఏంటి ఒక సాంగ్ ఉంటుంది హిందీ సాంగ్ అది ఆ సాంగ్ లో ముగ్గురు హీరోలతో సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ మాత్రం హైలైట్ అసలు. మొత్తం ఒక ఏంటి అద్దాల వేడ అంటారు కదా అద్దాల మొత్తం అద్దాల కాస్ట్యూమ్స్ అసలు నిజంగా అదిరిపోయింది సినిమా. రిలాక్స్ నాకు గుర్తులేవు మనం చాలా మంది నెగిటివ్ రివ్యూ చెప్తున్నారు. నెగిటివ్ చెప్పాలి ఫస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ మూవీ మీద ఇన్వాల్వ్మెంట్ కానీ ఏదో అసలు అర్థం కాని స్టోరీలు ఇది డిఫరెంట్ గా స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇందులో దయ్యం లేదు దయ్యం ఉందనుకోండి దయ్యం టైప్ ఒక శక్తి టైప్ ఒకటి ఉంది దయ్యం లేదు. సప్తగిరి గారు ఎంట్రీ అయినప్పుడు ఫుల్ కామెడీ ఉంటుంది. మొత్తం అందరు హీరోయిన్లు ఒకటే ఇంట్లో ఉంటుంది. అసలు సినిమా మాత్రం హైలైట్ సాంగ్స్ మాత్రం హైలైట్ అసలు కదా. ఒక్క సెకండ్ మీకు డిసప్పాయింట్ అనేది నా ఇంటి దగ్గరికి రమ్మని అస్సలకి ఎక్కడా లేదు బ్లాక్ బాస్. ఇప్పుడు మారుతూ డైరెక్టర్ అని పెడితే దండం పెట్టొచ్చు ఆయనకి చేతులు ఎత్తి మొక్కొచ్చు ఆయనకి అన్నారు. ఆయనకి రాదు ప్రభాస్ హ్యాండిల్ చేయలేడని డైరెక్టర్ ఆయన స్క్రీన్ ప్లే ఆయన దర్శకత్వం దండం పెడుతున్నాం. అస్సలకి ప్రభాస్ ఇలా చూపిస్తాడు అనుకోలేదు అలా చూపించాడు. జై ప్రభాస్ జై మారుతి. all fans, I am very impressive. I am. हीरोइंस कैसे लगा आपका? हीरोइंस कैसे लगा? Heroines
हीरोइंस तीनों हीरोइंस टॉप लेवल, लाजवाब, फैंटास्टिक है, हॉटनेस से भरा हुआ। समझ में आया तेरे को? मूवी समझ नहीं आया लेकिन फुल पैसा वसूल। आई एम फुल सेटिस्फाइड विथ राजा साहब एंड द रेवल स्टार प्रभास। म्यूजिक कैसा है? म्यूजिक भी दारुण है, स्टमन का म्यूजिक बहुत बढ़िया है। जो नाचे नाचे जो गान जो नया से रिलीज करके जो बना है मिठुन दा का गाने हम लोग का मिठुन चक्रवर्ती का, वो फैंटास्टिक। नाचे नाचे सॉन्ग में तो इतना एनर्जी हो जा रहा है थिएटर में, जो नाचने का मन कर रहा है। तो गाइस प्लीज जाइए, एंजॉय कीजिए। संगंदी ब्लॉकबस्टर है, राजा साहब फैमिली लेकर जाइए। फुल एंटरटेनमेंट, फुल कॉमेडी, फुल पैसा वसूल। పాయింట్ అయినా సరే ఇంటికి రామని చెప్పి 1% డిస్కౌంట్ కాదు, ఫ్యాన్ సెకండ్ హాఫ్ ఎక్కడ 1% కూడా సాటిస్ఫై అవుతుంది. ఓన్లీ ఆయన కామెడీ టైం చేస్తే మాత్రం సినిమా లేదు మొత్తం డొల్లా. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సినిమాలో బాగున్నది ఎండింగ్ లో ఒక జోకర్ గెటప్ వేసుకొని ఒక రాడ్ పట్టుకుని ఉంటుంది. అది చాలా బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే చూసే వాళ్ళందరూ జోకర్లు 90 రాడ్ చెప్పారని చెప్పి చాలా ఇండైరెక్ట్ చెప్పాడు. దాని వరకు అసలు ఆయన దండం పెట్టచ్చు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఏదైతే ఒక వింటేజ్ ప్రభాస్ చూడాలనుకున్నామో దాని వరకు అక్కడక్కడ కొంచెం మెచ్చినా సరే మిగతా అన్ని విషయాలు కూడా చాలా డిసప్పాయింట్. ఫైట్స్ వరకు చాలా బాగున్నాయి సార్, చాలా వరకు గ్రూప్స్ ఈజీగా తెలుసుకోవాలి అబ్జర్వ్ చేస్తాయి. అండ్ ఇంకొకటి అసలు హర్రర్ కామెడీలో ఒక ప్రభాస్ లాంటి ఒక స్టార్ ఉన్నప్పుడు ముగ్గురు హీరోని పెట్టడమే అన్నెసరీ. వాళ్ళతో ఒక